ఇప్పుడు ఒటోరియా గురించి ప్రస్తావించుకుందాం. అంటే చెవి నుండి చీము కారడం అన్నమాట. చెవి నుండి పసుపచ్చని చిక్కని స్రావం కారుతున్నట్టయితే హైడ్రాస్టిస్ 30లో రోజుకి 3 సార్లు చెప్పిన వేస్తూ కల్కేరియా సల్ఫ్ 6Xలో రోజుకి 3 సార్లు చెప్పని కొన్నాళ్ళు వాడినట్టయితే ఆ స్రావం తగ్గుతుంది. తర్వాత తీగలాగా సాగే పసుపచ్చని స్రావం ఉండి అది దుర్వాసనతో కూడి ఉన్నట్టయితే ఖాళీ మైక్రోబికం కానీ 30లో కానీ టోనర్లో కానీ కొన్నాళ్ళు వాడాలి. దుర్వాసనతో ఉన్న ఆకుపచ్చని స్రావం, చెవిలో హోరు ఉంటుంది, చెవిలో దురద కూడా ఉంటుంది, దానికి ఎలాప్స్ కర్ 30లో వాడాలి. రక్తపు జీరతో ఉన్న పసుపచ్చని స్రావం, చెవిపోటు ఉంటుంది. ఈ చెవిపోటు సాధారణంగా రాత్రుల్లో ఎక్కువగా ఉంటుంది. దీనికి మెక్రిసాల్ 30లో వాడాలి. ఈ మందు రాత్రుల్లో వాడకూడదు, పగలపూటే వాడాలి. విపరీతమైన దుర్వాసన ఉంటుంది, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి స్రావాలు. దీనికి సోర్ణం 200లో వారానికి 3 రాత్రులు వాడినట్టయితే ఆ దుర్వాసన తగ్గుతుంది, ఆ స్టీమ్ కూడా కట్టేస్తుంది. ఒరుపు కలగ చేసేది స్రావం, చేపల వాసనలా ఆ స్రావం వాసన వేస్తుంది. గూబలో వాపుండి నొప్పి కూడా ఉంటుంది. దానికి టెల్లూరియం 30లో వాడాలి. ఈ పై మందులకి దానికి స్రావం తగ్గనట్టయితే, దీర్ఘకాలికంగా ఈ ఒటోరియా ఈ చెవి స్రావం ఉన్నట్టయితే మోర్గాన్ పీలో 30లో రోజుకి 3 సార్లు చొప్పుని వారానికి 4 రోజులు చొప్పుని కొన్నాళ్ళు వాడినట్టయితే తప్పకుండా తగ్గుతుంది. ఇప్పుడు ఇయర్ పెర్ఫోరేషన్ గురించి తెలుసుకుందాం. ఇయర్ పెర్ఫోరేషన్ అంటే చెవిలో రంధ్రం ఏర్పడి దాంట్లోంచి చీము కూడా కారుతూ ఉంటుంది, నొప్పి ఉంటుంది, తర్వాత దుర్వాసన ఉంటుంది, స్రావం దుర్వాసన ఉంటుంది. దీనికి ముందుగా క్యాలెండర్ మదర్ టీచర్లో పూటకి 10 చుక్కలు చొప్పుని రోజుకి 2 సార్లు వాడినట్టయితే, కొన్నాళ్ళు వాడినట్టయితే సాధారణంగా తగ్గుతుంది. తర్వాత క్యాలెండర్తో పాటు శైలీషా 6X పొటెన్సీలో రోజుకి 3 సార్లు చొప్పుని వాడుతున్నట్టయితే మంచి గుణం వేస్తుంది. దీర్ఘకాలికంగా ఉండి ఈ ఇయర్ పెర్ఫరేషన్ ఉన్నట్టయితే ట్యూబర్కులినం 1000 పొటెన్సీలో వారానికి 1 రోజు చొప్పుని 2-3 నెలలు వాడినట్టయితే ఈ ఇయర్ పెర్ఫరేషన్ తప్పకుండా తగ్గుతుంది. దీర్ఘకాలికంగా ఉండి ఈ చెవిలో ఉన్న పుండు లోపలికి ఇంకా వెళ్ళిపోయి ఇయర్ బోన్కి కూడా టచ్ అయ్యి ఆ బోన్ కూడా వాచి దాంట్లోంచి స్రావం కారుతూ విపరీతమైనటువంటి దుర్వాసనతో ఉన్నట్టయితే ఆరం మెటాలికం 200లో రోజుకి 1 డోసు చొప్పుని వారానికి 4 రోజులు వాడుతున్నట్టయితే తప్పకుండా తగ్గి తీరుతుంది. పైవాటికి దేనికి కూడా తగ్గకపోయినట్టయితే మోర్గాన్ P30లో రోజుకి 3 సార్లు చొప్పుని వారానికి 4 రోజులు వాడినట్టయితే ఈ ఇయర్ పెర్ఫరేషన్ తగ్గుతుంది. తర్వాత చెవి దురద గురించి చర్చించుకుందాం. చెవి దురద అనగానే ముందుగా పల్స్టిల్లా 30లో కొన్ని డోసులు ఇచ్చినట్టయితే ఆ చెవి సాధారణంగా వచ్చే దురదని కూడా తగ్గుతుంది. చెవిలో నల్లని గులుము ఉంటుంది, దురద ఉంటుంది. తర్వాత అస్తమానం చెవి గోక్కుంటూ ఉంటారు. దీనికి ఎలాప్స్ కర్ 30లో వాడాలి. ఇప్పుడు చెముడు గురించి చూద్దాం. చెముడు ఉన్నవారికి ముందుగా యాంబ్రగ్రీషియా వనంలో
వారానికి ఒక రోజు చొప్పున కొంతకాలం ఇస్తుండాలి. ముఖ్యంగా ఈ చెముడు వృద్ధుల్లో వస్తుంటుంది. వారికి చాలా బాగా పనిచేస్తుంది ఇది. దీంతో పాటుగా చెవిలో ఉల్లీనాలు కూడా వేస్తూ ఉండాలి. చెవు పక్కన ఉన్నటువంటి ప్యారోటరీ గ్లాండ్ వాచి చెముడు వచ్చినట్టయితే బెరీటా కార్బ్ 1 ml వారానికి ఒక రోజు చొప్పున వాడుతూ ఉండాలి. చెవుల్లో గిగ్గురుమన్నట్టు ఝంకారంతో ఉండి చెముడు వచ్చినట్టయితే చైనా సల్ఫ్ 30x కానీ 30 పొటెన్షియల్లో కానీ వాడుతుండాలి. రోజుకి 3 సార్లు చొప్పున వాడాలి. వినికిడి తగ్గుతుంది, అంటే చెవి సరిగా వినిపించదు. కానీ కార్లనో బస్సులోనో అంటే జనసమూహంలోనో వాళ్ళకి అప్పుడు బాగానే వినిపిస్తుంది. ఇది చాలా విచిత్రమైన విషయం. దీనికి గ్రాఫైటిస్ 30లో రోజుకి 3 సార్లు చొప్పున కొన్నాళ్ళు వాడాలి. పై మందులతో పాటు కాలిమూర్ 6x కూడా కంటిన్యూ చేసినట్టయితే మంచి గుణం ఇస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చే చెముడికి కల్కేరియా కార్బ్ 30లో రోజుకి 3 సార్లు చొప్పున వారానికి 2-3 రోజులు వేసినట్టయితే ఆ చెముడు తగ్గుతుంది.